మందుల సామేల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తానే బాస్ అని స్పష్టం చేశారు. కింద మీద పడి పొర్లాడినా ఎవరికి పదవులు రావని తెలిపారు. మంత్రులను నమ్ముకుంటే అసలే రావన్నారు. తనతో కలిసి పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. కార్యకర్తలకు భరోసా ఇస్తున్నానని చెప్పారు. తాను మడమ తిప్పని నాయకుడినని తేల్చి చెప్పారు. ఎవరికి సమస్య వచ్చినా తనతోనే డైరెక్ట్ గా మాట్లాడాలని తన నియోజకవర్గ పార్టీ క్యాడర్ కు సూచించారాయన. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాత్రమే పనిచేస్తారని మందుల సామేల్ స్పష్టం చేశారు. మాది మాటలు నేను ఇప్పిస్తా, మంత్రి ఇప్పిస్తా, ఎలా నాత్తికుడు ఏది జరగాలన్నా మందులతో సామెలతోనే జరుగుతుంది. ఈడ ఉన్న ఎమ్మెల్యేలతోనే జరుగుతుంది. ఎవరు కింద మీద పడి పొరలన్నీ కూడా జరగదు. అది నేను క్లియర్గా తేడా చెప్తున్నా. నేను అందుకోసమని వాళ్ళకు కూడా పేదలు కానీ బీదలు కానీ నేను నా కార్యకర్తలు భరోసా ఇస్తున్నా. మందుల సామేలని చూడు, మడమ తిప్పని పోరాడ ఎదురు తెలంగాణ ఉద్యమాలు కానీ మందుల సామేల్ గారి నాయకత్వం, మందుల సామేల్ గారి నాయకత్వం. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ప్రజాపాలనలో నేను భాగమై ఉన్నా. అదే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని చెప్తున్నా. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని తూరనాడే పరిస్థితి రావద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మాది మాటలు నేను ఇప్పిస్తా, మంత్రి ఇప్పిస్తా, ఎలా నాత్తికుడు ఏది జరగాలన్నా మందులతో సామెలతోనే జరుగుతుంది. ఈడ ఉన్న ఎమ్మెల్యేలతోనే జరుగుతుంది. ఎవరు కింద మీద పడి పొరలన్నీ కూడా జరగదు. అది నేను క్లియర్గా తేడా చెప్తున్నా. నేను అందుకోసమని వాళ్ళకు కూడా పేదలు కానీ బీదలు కానీ నేను నా కార్యకర్తలు భరోసా ఇస్తున్నా. మందుల సామేలని చూడు, మడమ తిప్పని పోరాడ ఎదురు తెలంగాణ ఉద్యమాలు కానీ మందుల సామేల్ గారి నాయకత్వం, మందుల సామేల్ గారి నాయకత్వం. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగు గట్టిగా తుంగతుర్తి నియోజకవర్గంలో నేనే బాస్ అని మందుల సామేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మందుల సామేల్ మరోసారి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయని కూడా చెప్పొచ్చు. అయితే నియోజకవర్గంలో తనదే తుది మాట అని స్పష్టం చేసినటువంటి మందుల సామేల్ పదవులు కావాలంటే మంత్రులు కాదు, తనను నమ్ముకోవాలనేటువంటి హింట్ ను కార్యకర్తలకు బహిరంగంగా ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త రాజకీయ సంకేతమా అన్నటువంటి చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే తుంగతుర్తి సెగ్మెంట్ సంబంధించి పంచాయతీని కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం. తుంగతుర్తి సెగ్మెంట్ కి సంబంధించి మండల అధ్యక్షుల పదవుల విషయంలో కూడా గాంధీ భవన్ ని కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత ఈ రోజు మాట్లాడే మందుల సామేల్ వ్యాఖ్యలు ఒకంత కొత్త చర్చకైతే తెరలేపినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో తానే బాస్ అంటూ ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతా ఉన్నాయి. అంటే కింద మీద పడి ప్రయత్నించిన మంత్రులను ఆశ్రయించిన పదవులు రావాలి, తనతో కలిసి పనిచేస్తేనే అవకాశాలు వస్తాయని కూడా మందుల సామేల్ అయితే స్పష్టం చేయడం జరిగింది. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో ఈ వ్యాఖ్యలపై కూడా ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. అంటే కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించాలనేటువంటి పిలుపును సామేల్ ఇచ్చారు. అంటే మందుల సామేల్ అంటే మడమ తిప్పని నాయకుడు అని కార్యకర్తలు కూడా భరోసా ఇచ్చారు. అంటే ప్రజాపాలనలో తాను భాగస్వామినని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని కూడా ఆయన చెప్పారు. అంటే అదే సమయంలో తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని కూడా సామేల్ స్పష్టం చేయడం జరిగింది. అంటే ఒకవైపు సీఎం నాయకత్వాన్ని మద్దతు ప్రకటిస్తూనే మరోవైపు నియోజకవర్గంలో తనదే అంతిమ నిర్ణయం అన్నట్టు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చకు దారితీస్తున్నాయని చెప్పొచ్చు. స్థానిక నాయకత్వంపై పట్టు బిగించేందుకే ఈ వ్యాఖ్యలు చేశారా, లేకుంటే కార్యకర్తలకు స్పష్టమైనటువంటి సంకేతం అన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. మొత్తానికైతే మందుల సామేల్ వ్యాఖ్యలు తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో కొత్త సమీకరణలకు దారితీస్తాయా, లేదంటే స్థానిక నాయకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, లేక ఈ వ్యాఖ్యలు తాత్కాలిక రాజకీయ వేడి సృష్టిస్తాయనేటువంటి చర్చ కూడా నడుస్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. బ్రాహ్మణి రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.